హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఒకటి చెప్తాను సార్, మీరే గుర్తుపట్టాలి. అది చెప్పిన తర్వాత నేను ఇంట్రో ఏం చెప్పట్లేదు, ఎందుకనంటే చెప్పాక మీరే గుర్తుపడతారని చెప్పి. ఏంటంటే ఈరోజు మా వీధిలో ఉన్న కొంతమంది ఫ్యామిలీని ఒక 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి ఒక ట్రీట్ ఇచ్చాను. ఆ ట్రీట్ ఇవ్వడంతో అక్కడ పిల్లల్లోని కళ్ళల్లో సంతోషం చూసి నాకెంతో ఆనందంగా అనిపించింది. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాంటివి చేయండి. అర్థమైంది. అంటే కొంచెం నేను అంత యాక్ట్ గా చేయలేకపోయాను, బట్ అట్లీస్ట్ ఐ ట్రైడ్. పెట్రోల్ పంప్ హర్ష సాయి గారు. పెట్రోల్ పంప్ హర్ష సాయి పెట్రోల్ పంప్ అందరికి ఫ్రీగా పెట్రోల్ కొట్టిస్తున్నా అని ఒక రోజంతా పెట్రోల్ పంప్ నడిపాడు. పెద్ద ఇంట్రెస్టింగ్. అదొక్కటే కాదు సార్, ఆ పెట్రోల్ పంప్ అంటాడు టెంట్లు వేసి డబ్బులు దాంట్లో వేసి అబ్బాయిల్ని లోపలికి పంపడం, వాడి చుట్టూ ఉండాలి, అందరికి వాడి ముఖమే ఉంటది, మాస్క్ ఉంటది. దాని వెనకాల ఒక స్టోరీ చెప్పాడు. కానీ మంచితనం కాదు, కానీ దొంగతనం ఎప్పుడో ఒక ముసుగులో ఉంటది అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అందరూ ఎంత చక్కగా నమ్మారంటే, నా మదర్ కూడా యాక్చువల్ గా హర్ష సాయి ఫ్యాన్. మా అమ్మ ఎప్పుడు అంటది, నాకు అబ్బాయి చాలా ఇష్టం, నాకు అబ్బాయి చాలా ఇష్టం, మంచి పనులు చేస్తాడని అని చెప్పి. కానీ ఆ మంచి పనుల వెనకాల ఎంత కుట్ర ఉందని ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తుంటే అర్థమవుతుంది. మంచి పనుల వెనక ఉండే చీకటి కోణం అది నిజం. సార్ ఏంటి సార్ అసలు అంటే ఒక్క బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయడం వల్ల 30 కోట్లు 40 కోట్లు 500 కోట్లు కూడా ఆస్తులు పెంచుకున్నారు అని అంటున్నారు న్యూస్ లో. నిజంగా ఎంతవరకు నిజం? అసలు అన్ని కోట్లు వస్తాయి ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా? ఇప్పుడు సాంకేతికత పెరగడం వల్ల జరిగే మంచి పరిణామాలు, చెడ్డ పరిణామాలు. మంచి పరిణామాల కోసమే సాంకేతికత పెరుగుతుంది, అయితే దాన్ని చెడుగా వాడుతున్నారు. ప్రతి ఒక్క సాంకేతిక అభివృద్ధి చెందినప్పుడల్లా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పైరసీ, సినిమా పైరసీ తీసుకో, అది కూడా సాంకేతికత అభివృద్ధి వల్ల జరిగింది. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియాలో ఎవడో అనామకుడు ఏదో ఒక పిచ్చి పని చేసి కూడా వాడు సెలబ్రిటీ అవుతున్నాడు. పిచ్చి పని చేస్తేనే సెలబ్రిటీ అవుతున్నారు, పిచ్చి పని చేస్తే కూడా కాదు, ఒక పిచ్చి పనే చేయాలి. కరెక్ట్. సెలబ్రిటీ కావాలంటే పిచ్చి పని చేయాలి. ఆ పిచ్చి పని చేస్తే వాడికి ఫేమస్ కదా, ఆ ఫేమ్ను ఎలా వాడుకోవాలి? మంచిదానికే వాడుకోవాలి. అట్లా కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్, ఇదొక మీరు ఇక్కడ ఇంకొక లాజిక్ మిస్ అయ్యారు. ఇదొక జీవితం. పని చేసి పైకి వచ్చాడు కాబట్టి పిచ్చి పనులతోనే ఇంకా పైకి వెళ్తున్నాడు తప్ప మంచి పని ఎందుకు చేస్తాడు మనం అనుకోవడం, మనం పిచ్చితనం అనుకోవాలి. ఇంకా అది అంటే అట్లని కాదు, టెక్నికల్ జీవితం అనుకోవచ్చు, సాంకేతిక జీవితం అనుకోవచ్చు. దీని వల్ల వాళ్ళైతే లబ్ధి పొందుతున్నారు, ఎవరైతే దాన్ని ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ వీళ్ళు చెప్పే మాటలు విని నాశనం అయిపోయిన ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 10ల సంఖ్యలో ఉన్నాయి 2 రాష్ట్రాల్లో. అక్కడ ఇక్కడ తండ్రిని కోల్పోయిన వాళ్ళు, పిల్లలు కోల్పోయిన వాళ్ళు, కుటుంబాలే ఉదాహరణ పడి. ఇది చాలా దారుణం. అంటే ఇది ఇంకా ముదరక ముందే 2 రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని దీన్ని అరికట్టడానికి ఉక్కుపాదాన్ని మోపాయని చెప్పచ్చు. ఫిషరీ ఉన్నాడు కదా, లోకల్ బాయ్ అని. అంతకుముందు వేరే ఏదో 2 పడవలు తగలబడిన నేరంలో అతన్ని తీసుకుపోయి లోపలేశాడు. అప్పుడు జైలు చూసి వచ్చాడు. ఇప్పుడు అసలు వాడి నిజస్వరూపం బయటపడింది. ఇదే కాదు, ఈ యాప్లో ఇదే కాకుండా వాడు ఏదో వేరే చీకటి సామ్రాజ్యం కూడా ఉన్నట్టు అమ్మాయిల సప్లై, భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. వీళ్ళకు చిన్న వయసులోనే ఇన్ని దుర్మార్గాలకు పాల్పడితే తప్పు కదా, సమాజాన్ని తప్పుదో పట్టించే దశగా పోకూడదు కదా. ఈ సెలబ్రిటీల మాటలు విని ఎంతమంది, ఇప్పుడు మన నటి సురేఖ వాణి కూతురు అమ్మాయి అంటే ఇందులో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో ఓన్లీ అబ్బాయిలు మాత్రమే కాదు సార్, అమ్మాయిలు కూడా అంతే పోటాపడి మరి నువ్వు నేనా అన్నట్టే చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. అసలు అబ్బాయిలకి ఎంత రిస్క్ అవుతుందంటే రేపు ఇంకా అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సురేఖ వాణి కూతురు సుప్రీత అమ్మాయి చేసి, సరే తప్పు చేసినా ఫీలింగే లేదు. ఆ గాగుర్చి పెట్టుకొని ముఖానికి మేకప్ వేసుకొని నేను తప్పు చేసిన అది చెప్పుకునే విధానం ఉంటది కదా, అసలు పద్ధతి లేకుండా మాట్లాడుతుంది ఆ పిల్ల. చాలా దారుణం కదా అది. ఈ విధంగా వేసుకొని చిన్న హోలీ రోజుని వీడియో రిలీజ్ చేసింది, డ్రాయర్ ముక్క వేసుకొని తెలుసు నంగ మాటలు మాట్లాడితే అవుతుంది. తెలుసో తెలియక ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను, నేను ఆపేస్తున్నాను, ఇక్కడ నుంచి మీరు కూడా ఆపేయండి, మేము చెప్పేవి మీరు నమ్మకండి, నన్ను క్షమించండి అని ఒక వీడియో రిలీజ్ చేసింది. ముందు చెప్పేటప్పుడు అంతకు ముందు అన్ని కొట్టుకుపోతాయి, కొట్టుకుపోతాయి అంతా మర్డర్ చేసేసి పొరపాటు సారీ అంటే ఒప్పుకుంటారా? శిక్ష పడాల్సిందే వాళ్ళకి. అట్లాంటి పనులు చేసి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఒకళ్ళ ప్రాణం తీసుకున్నప్పుడు శిక్ష పడాల్సిందే కదా. వాళ్ళ అమ్మ కూడా బెట్టింగ్ యాప్ వాళ్ళ కూతురు చేసేటప్పుడు ఆమె తెలివి ఏమైపోయింది, ఆమె కూడా సెలబ్రిటీనే కదా. అమ్మ ఇది చేయొద్దు, తప్పు, సమాజంలో చెడుదారులు తీస్తున్నాయని కూతురుకి చెప్పకుండా స్వేచ్ఛగా వదిలేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా దారుణం కదా. వాడు ఎవడో ఒకటి విదేశాలను తిరుగుతున్నాడు టూరిస్టు,
సన్నీ యాదవ్, స- భయ్యా సన్నీ- సన్నీ యాదవ్ కాదు ఇంకొక నాన్వేషణ నాన్వేషణ అతను రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు అదే కదా. అదే వాడు కూడా నేను చేశాను తెలియక ఆయన చేయలేదు సార్, ప్రమోషన్ చేశాను ఉంది వీడియో చేశానని చెప్పాడు చేయలేదు. చేశాను నేను వాళ్ళ నాన్నగారు చేయడం వల్ల వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడింది కాబట్టి నేను అట్లా జోలికి వెళ్ళను, ఇప్పుడు దానికి నేను వ్యతిరేకంగా అందుకే పోరాడుతున్నాను అని చెప్పాడు. అతను చేయలేదు. నాకైతే అతను చేశాడేమో అనిపించిన ఒక వీడియో చూస్తే ఆహా. కొంచెమే చూశాను. ఉమ్, సరే ఏదేమైనా కూడా హర్ష సాయితో మొదలుపెట్టి ఉమ్. ఇప్పుడు తాజాగా ఏంటంటే పల్లవి ప్రశాంత్ రీసెంట్ గా ఇప్పుడు ఎక్కడనో మారుమూల గ్రామంలో ఉండి ఏదో వ్యవసాయం చేసుకుంటూ వచ్చి ఏం ప్రోగ్రామ్ అమ్మా అది బిగ్ బాస్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో అతని పెద్ద విన్నర్ అయ్యాడు. టాలెంట్ లేకపోయినా కూడా కావాలని విన్నర్ని చేశారు అతన్ని. ఆ, ఆ విన్నర్ అయిన వాళ్ళ నుంచి అతను వివాదాలే. అతనికి ముందు సన్నీ యాదవ్ అని ఉమ్, భయ్యా సన్నీ యాదవ్ ఉమ్, ఉమ్. అతని మీద కేసు నమోదైనట్టుంది. అతను అబ్స్కాండ్ పారిపోయాడు. అవును నెక్స్ట్ ఇతని మీదనే వస్తుందని అవును కేసు అవబోతుందని వార్తలు అవబోతుందని వస్తున్నాయి. వార్తలు వస్తున్నాయి. దీన్ని టేకప్ చేస్తున్నది ఎవరు తెలుసా? అవును సజ్జనార్. సజ్జనార్ గారు. సజ్జనార్ అంటే తెలుసు కదా. ఆయన దిగారంటే ఆయన తిరగలేదు దిగారంటే ఇంకా అసలు. అంటే చాలా వ్యవస్థలను రూపుమాపినోడు ఆయన. అవును అమ్మాయిలను బలాత్కరించి అమ్మాయిల మీద యాసిడ్ పోసి అవును ఇట్లా ఈ ఆకతాయిలందరినీ ఆట కట్టించాడు. అవును అంటే మామూలు ఏదో తీసుకుపోయి జైల్లో వేసి మళ్ళీ వాడు ఒక 7 ఏళ్లకు 8 ఏళ్లకు క్షమాభిక్ష మీద బయటకు వచ్చేసి ఇంతే కదా అని మళ్ళీ చేస్తారు. అసలు అలాంటి వాళ్ళు ఈ సమాజంలో చీడ పురుగులు లాంటి వాళ్ళు ఉండకూడదు అని ఏరి పారేసిన అంటే మనం చెప్పకూడదు, మహానుభావుడు అని చెప్పొచ్చు. ప్రజలు అనుకుంటున్న విషయం. ఉమ్, ఆయన దిగాడనుకో అది కథ వేరే ఉంటది. అవును. వాడు ఎక్కడ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ ఉండి కూడా పట్టుకొని వచ్చి అవును వారికి తగిన శిక్ష చేస్తాడు. ఇది ఒక రకంగా చాలా మంచి పరిణామం. సజ్జనార్ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కు ఇలాంటి దాన్ని ఆపగిస్తే అంటే ఇంకొన్ని జీవితాలు ఇంకొన్ని కుటుంబాలు బజారున పడకుండా అంటే వాళ్ళు అంతమందించకుండా. ఉమ్, ఎవరికైనా డబ్బు అంటే ఇప్పుడు ఏదో అవసరంతో ఉంటది. అవసరం ఉన్నప్పుడు ఇట్లా డబ్బు వస్తుంది అని అంటే ఎవరైనా కూడా ఆ డబ్బు కోసం కొంచెం వీక్ అవుతారు. చూద్దాం మనకు ట్రై చేద్దామని. వీళ్ళు అదే పనిగా పని కొట్టుకొని ఇంత కట్టండి అంత వస్తుంది అంత కట్టండి ఎందుకు వస్తుందని ప్రలోభ పెట్టడం అనేది చాలా దారుణమైన విషయము. వీళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. yes. వీటితో పాటు చాలా మంది ఉన్నారు. ఇమ్రాన్ అని ఒకతను, అవును ఆ ఇమ్రాన్ అని, ఈషా మనోహరి ప్రియా అని, ఆ ఆ భయ్యా సన్నీ యాదవ్ అని, ఆ సన్నీ పల్లవి యాదవ్, ప్రశాంత్, ప్రశాంత్. లోకల్ బాయ్ అని, ఉమ్. ఇంకా వీళ్ళు కొంచెం ఉన్న వాళ్ళకన్నా మిగతా ఉమ్. ఇన్ఫ్లుయెన్సెస్ కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ ఉమ్. ఫేమస్ కాబట్టి వీళ్ళు బయటకు వచ్చారు సార్. ఉమ్. ఇంకా ఇలాగే చాలా మంది అదే. ఉన్నారు. దగ్గర 10,000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. 700 మంది ఉన్నారట ఇన్ఫ్లుయెన్స్. ఇట్లా బ్రాండ్ ప్రమోషన్ brand చేసేవాళ్ళు, promotion బెట్టింగ్ చేసేవాళ్ళు. యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు. జనాలు మిగతా వాళ్ళు చిన్న చితగా చేసుకుంటున్నారు కానీ ఉమ్. వీళ్ళు చేసినవి పెద్దవి. పెద్దవి అవును చిన్న చిన్నగా జరుగుతుంటాయి. కానీ వీళ్ళు పేరు మోసిన వాళ్ళు వీళ్ళేమో డబ్బులన్నీ కూడా కట్టుకోవాలి, వీళ్ళు లగ్జరీగా ఉండాలి, అక్కడ గోవా పోవాలి, ఊటీ పోవాలి, లేకుంటే విదేశాలకు పోయి ఎంజాయ్ చేయాలి. వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉమ్. ఆత్మహత్య చేసుకొని బజారున పడే కుటుంబాలు నాశనం చేసుకుని ఎంతవరకు సబబు ఇది? ఉమ్. కానే కాదు, చాలా తప్పు. వీళ్ళందరికీ తప్పకుండా అంటే ఎంతో కొంత శిక్ష పడాలి. ఇంకొకరు ఈ రంగం వైపు తొంగి చూడకుండా ఉండాలి. ఈ అవును. సెలబ్రిటీ అయితేనే పెద్ద ఇదే తోపు తురంకలన కాదు కదా. దాన్ని వేరే మార్గంలో నువ్వు సంపాదించుకో, వేరే యాడ్స్ చేయి, సమాజానికి పనికొచ్చేది కనీసం ఒక పావు భాగం అన్న చేయి. కాకుండా చీడపురులాగా మారి సమాజాన్ని తప్పుదావ పట్టించడం అనేది ఖచ్చితంగా శిక్షించదగ్గ పరిణామం అవును అది. నేను కూడా ఇంట్రెస్టింగ్ గా చూశాను. అతను కనిపిస్తే సోషల్ మీడియాలో ఈడేంటి ఏదో చేస్తున్నాడు మొత్తం మీద అంటే అప్పట్లోనే అతన్ని వ్యతిరేకించారు చాలా మంది. ఆయన అలా చేశాడు కాబట్టే అంత ఉమ్. మంచి పేరు దక్కించున్నాడు. నార్మల్ గా వెళ్ళి డైరెక్ట్ చెప్తే ఎవరు వింటారు సార్? ఈ అదే. రోజులో మంచిగా మోసం చేయడం అదే అంటారు అదే దీన్ని. మంచి దారిలో మోసం మోసం చేయడం. చేయడం. వీళ్ళంతే తింగరతనంలో మోసపోయారు కదా. మోసం చేసినోడిది తప్పు అనలేము, మోసపోయినది తప్పు అనలేము. వాడు నమ్మించాడు, వీడు నమ్మాడు. నమ్మినందుకు వీడిది తప్పే అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇంకా మోసపోయిన వాళ్ళని మనం ఏమనుకోవద్దు. ఇప్పుడు అసలే వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి కుటుంబాలు పోయినాయి, డబ్బులు పోయాయి, పరువు పోయింది, ఇంకా వాళ్ళకి బతకడానికి తిండి తిప్పలకి దిక్కు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకేమన్నా జోక్ అనుకుంటారు కానీ ఒక రకంగా ఇది బాధ కలిగించే విషయం అనే చెప్పాలి. ఒక రకంగా ఇది చాలా బాధ కలిగించే విషయం. ఇది డబ్బు అవసరం అనేది అందరికీ ఉంటుంది. ఆ వీక్నెస్ ని పట్టుకొని వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం అనేది చాలా దారుణమైన ప్రక్రియ ఇది. అవును చాలా చక్కగా చెప్పావు నువ్వు. అమ్మాయి ఇంకేంటంటే నీకు తెలిసిన విషయం నాకంటే నీకు ఎక్కువ తెలుసు. ఉమ్. దీని గురించి బాగా ఫాలో అవుతున్నట్టు అందరి పేర్లు బాగా చెప్తున్నావు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈ స్కామ్ల గురించి ఈ వీళ్ళ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి అలా చెప్పాను. అని కానీ తప్పు సార్, ఏదేమైనా ఇంకేం చెప్పడానికి లేదు. నాకు కూడా కొంచెం బాధగా ఉంది ఇవన్నీ చూసినాక. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఒక రకంగా ఇంక మిగతా వాళ్ళన్నా బతుకుతారు, మిగతా వాళ్ళన్నా సేఫ్ అవుతున్నందుకు కొంచెం హ్యాపీగా కూడా ఉంది. అట్ ద సేమ్ టైం నేను నీకు ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా.
అంటే వీళ్ళు ఆన్లైన్ లోన్స్ ఇచ్చి వాడు అది కూడా నా దానికి వచ్చింది. అది నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉండేవాడు ఎవడో లోన్ తీసుకున్నాడంట. నాకు ఫోన్ చేసి ఇట్లా ఫలానా వ్యక్తి, అది ఫేక్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఫలానా వ్యక్తి అంటే పేరు మీ చెప్పాడు, పేరు మీద లోన్ తీసుకున్నాడు అని నా చెప్తారు. పేరు మీద కాదు, ఫలానా వ్యక్తి లోన్ తీసుకున్నాడు, ఆయన మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నాడు కదా, మీరు కూడా జామీన్ ఇవ్వాల్సిందే, ఆ డబ్బులు అతను కట్టకుంటే నువ్వు కట్టు అని నాకు ఫోన్ చేశాడు. అవునవును. నేను కడతారా అని చెప్పిన. కడతా, నా దగ్గరికి రా, నువ్వు ఎవరో ఫోన్లలో కాదు, దగ్గరికి చూపి, నేనేమన్నా నామినీ సంతకం పెట్టింది. సేమ్ కాల్ నాకు మా డాడీకి కూడా వచ్చింది. అప్పుడు నేనే అందరు ఎదుర్కొన్నారు. ఇంకా దారుణం ఏంటంటే మా కజిన్ కు వాళ్ళ భార్య ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టి చెడ్డ మాటలు పెట్టి పంపించారు. వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు కేవలం ఆ లిస్ట్ లో ఉన్నారంట. ఎవరైతే ఫోన్ డైరీ ఉంటది కదా, దాంట్లో పొరపాటున మన పేరు ఉంటే అందరికి కొడతారంట. మన ఫోన్ తీసుకొని మన లిస్ట్ లో ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా పంపిస్తారంట. ఆన్లైన్ దారుణాలు ఒక్కటి కాదు సార్, మాఫియాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు చాలా రకాలుగా వచ్చినాయి మోసాలు అనేవి. మొన్న ఒక ఆయన రియల్టర్ ఇదే సేమ్ ఏదో పెద్ద వెంచర్ చేశాడు. వెంచర్ చేస్తే అది కొంచెం తేడా కొట్టింది. ఇప్పుడు ఏదో రాజకీయ పరిణామాలు జరిగి తేడా కొడితే ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెచ్చాడు. అప్పులు తెస్తే అందరూ దాడి చేస్తే ఊపిరాక ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న పాప, భార్య కూడా చిన్న వయసే, ఒక 30 ఏళ్ళలోపు వయసే. వాళ్ళది ఇంకా దారుణం. అసలు ఏమైపోతుంది సమాజం అనేది అర్థం కావడం లేదు. అంటే ఇలాంటి దారుణాలు అన్ని జరుగుతున్నాయి. అది సో ఇప్పటికన్నా ఇవన్నీ ఆగుతాయని అనుకుంటున్నాను. సో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది.